బియర్ క్యాన్స్ కనిపిస్తాయి. ఇవన్నీ బియర్ క్యాన్స్, మొత్తం 1 లీటర్ బియర్ క్యాన్స్. దీని పేమెంట్ అయితే అయిపోయింది, చూసారు కదా 9.9. 你要哪个？这两个你。可以啊。然后这个呢，你要哪个2个？这个你要哪个2个？这个。这个卷儿。薯条。这个没有啊，如果把汉堡拿走，拿个卷。మనకి చెప్తా ఉన్నాను అదే. అప్పుడు మనం కొంచెం స్మోకింగ్ చేద్దాం. స్మోకింగ్ అంటే సిగరెట్ స్మోక్ చేయను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడన్నా కానీ ఆఫర్ దగ్గర కాంప్రమైజ్ కావన్నమాట. మనకు వచ్చి రాని లాంగ్వేజ్తో కూడా మనము బీభత్సంగా కొట్లాడి మరీ తీసుకుంటాం ఏమన్నా కానీ. లేకపోతే ఇయ్యరు, అట్లా లైట్ తీసుకుంటారు. ఫారినర్ కదా, వీడికి ఏం తెలుసులేదు అని చెప్పేసి వదిలేస్తావా ఏందే మనం, అట్లుంటుంది మనతో. మరి ఈ సెక్యూరిటీ ట్యాగ్ అయితే కంపల్సరీ పెట్టాలి, అంటే రెంట్స్ ఉన్న వాళ్ళందరికీ. లేకుంటే అది డోర్ ఓపెన్ కాదనమాట. లేకుంటే పాస్వర్డ్ కొట్టచ్చు. పాస్వర్డ్ తెలుసా? పాస్వర్డ్ కొట్టు. ఇప్పుడు మొత్తం పైకి ఎక్కాలి. మీకు ఎందుకులేండి, నేను ఎక్కేస్తాను, ఓకేనా? బియర్ క్యాన్లో మంచిగా చల్లగా బియర్ పోసుకొని, చల్లగా ఉందా అనుకుంటే చల్లగా ఉంది. చైర్స్, వీక్లీ చైర్స్. ఇవి కూడా అంతే, పిక్కొని తినాల్సి వస్తుంది. టిష్యూ. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు వీకెండ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. మనం ఈ వీకెండ్లో ఏం చేస్తాము ఈరోజు వీడియోలో క్లియర్గా చూపిస్తా. నేను పెట్టే కంటెంట్ మీకు కొంచెమన్నా నచ్చుతుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అబ్బా, ఎందుకు లైక్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. కమెంట్స్ మాత్రం పెడుతున్నారు బాగానే. కమెంట్స్ పెట్టే వాళ్ళందరికీ థ్యాంక్ యూ, అండ్ ఎస్పెషల్లీ లైక్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనం ఈరోజు మళ్ళీ మన వ్లాగ్ని మన గ్లాసెస్తో తీద్దాము. ఎట్లా వస్తుందో ఏం సంగతి కూడా మనము దాని గురించి కూడా మాట్లాడబోతున్నాం. ఏం చేస్తానో చూడండి, చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. ఒక పెద్ద కోడి కొందాము, దాంతోపాటు బియర్ 1 లీటర్ బియర్ ఇక్కడ వచ్చేసి 9.9 RMB. అది కూడా నేను చూపిస్తా. కొంతమంది కమెంట్లో మన ఫుడ్ గురించి మాట్లాడినారు, అది కొంచెం డిఫరెంట్గా ఉంది. అది రేట్ ఎక్కువ, కన్వర్జేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. అంటే మనము మన బేసిక్గా మన కరెన్సీకి వీళ్ళ కరెన్సీకి మనం క్యాలిక్యులేట్ చూస్తే మనకి అదే రేంజ్లో వస్తుంది. అబ్బా, కొంచెమన్నా ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది, ఓకేనా? ఎందుకంటే 150 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అది తప్పు కదా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ కరెన్సీ వచ్చి 15 RMB ఆన్ యావరేజ్ 15 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. 1 రూపీ వీళ్ళ 1 RMB వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో 15 వరకు వస్తుంది. అంటే 14.5, 14.75, 14.6 అట్లా వస్తుంది అనమాట. అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే కొంచెం తేడా ఉంటుంది. కాబట్టి నేను అందుకే 5 రూపీస్ అని చెప్పాను అనమాట ఆ వీడియోలో. ఓకే, వీకెండ్ అయితే ఎంజాయ్ చేద్దాం. మీరైతే డెఫినెట్గా వీడియో మాత్రం కంటిన్యూగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఓకే, లెట్స్ గో. దీంట్లో గింబుల్ కూడా అవసరం పడుతుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే యాక్చువల్లీ కొంతమంది లాస్ట్ టైం వీడియోలో అప్ అండ్ డౌన్ అవుతుందని చెప్పారన్నమాట. పైన చూస్తాను కదా బార్, ఇది యాక్చువల్లీ 4th ఫ్లోర్లో ఉంది. మనము ఎప్పుడు మందు తాగము, అది కూడా ఎందుకో నేను మీకు డీటెయిల్గా చెప్తా, మీకే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓకే, పోదాం పదండి. నా బైక్ ఎక్కడ పెట్టాను నేనే మర్చిపోయాను. ఛార్జింగ్ పెట్టానా? ఛార్జింగ్ అయిపోయింది ఆల్రెడీ నాది. ఎక్కడ పెట్టానో గుర్తుపట్టట్లా, చూడాలి. రిమోట్ కంట్రోల్తోనే మనం ఆన్ చేసి చూద్దాం. బండి ఉందా, దొబ్బేసినారా? నేను ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉంటా, అక్కడ ఇక్కడ పెడతా ఉంటా. ఎక్కడ పోయిందో మరి చూద్దాం. సారీ, నేను అటు సైడ్ వెళ్ళిపోయినా. యాక్చువల్లీ అటు ఉంది కదా, అటు పోయినా. నా బండి బేసిక్ కింద అక్కడ ఛార్జింగ్ పెడతా ఉంటాను రెగ్యులర్, కాబట్టి అక్కడ అటే వెళ్ళిపోవాల్సి వచ్చింది. నా బండి ఇక్కడ పెట్టామట. మధ్యాహ్నం ఇంటికి లంచ్కి పోతా కదా, తెచ్చినప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను నేను. ఇక్కడ ఉంది మన బండి. అన్లాక్ అయిపోయింది, లెట్స్ గో. స్టార్ట్. అయ్యో, వెళ్దాం పదండి. ఇక్కడ మనకి కనిపించే బండ్లన్నీ బ్యాటరీ బండ్లే, చూసారు కదా. మొత్తం బీభత్సంగా బ్యాటరీ బండిలతో నిండిపోయి ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్స్. దేని గురించి కూడా వీడియో చేశాను, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మరి కార్లు గిట్ట ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటారో అదే అని చెప్పేసి, అంటే కార్లు కూడా ఛార్జింగ్ పెడతారు. అది కూడా నేను లాస్ట్ టైం వీడియోలో అప్లోడ్ చేశాను, క్లియర్గా చూపించాను. ఆ ఛార్జింగ్ పోర్ట్స్ని కూడా వీళ్ళు ఛార్జ్ చేయడానికి ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి. ఇక్కడ చూసినారా, ఈ ముసలాం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది. అదేంటి ఆ డ్రెస్ వేసుకుని ముసలాం అంటున్నాం అంటే, ముసలాం అనామే. ఓకే, మా ఇల్లు మా ఆఫీస్ నుంచి మా ఇల్లు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2 minutes. గట్టిగా స్పీడ్లో పోతే 2 minutes. అంటే యాక్చువల్లీ 1 kilometer కూడా ఉండదు.
వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇక్కడేమో కొత్తగా అవుట్లెట్ ఓపెన్ అవుతున్నట్టుంది. యాక్చువల్లీ బేసిక్గా అవుట్లెట్ ఓపెన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే రెస్టారెంట్, యాక్చువల్లీ ఇది రెస్టారెంట్ ఓపెన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇదేంటి లైట్ పోయింది, ఆశ్చర్యం ఇది. ఇట్లా ఇట్లా అన్నీ పెడతారు అన్నమాట, పువ్వులు లాంటివి వెల్కమ్ చెప్పడానికి జనాలకి. మనం ఏంటంటే కేఎఫ్సీ ఉంది కదా, కేఎఫ్సీలో కూడా తినొచ్చు. కేఎఫ్సీలో నేను ఎందుకు తినానంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మనం ఫ్యామిలీ పర్సన్ కాబట్టి కొంచెం బడ్జెట్ గురించి కూడా ఆలోచించాలన్నమాట. కాబట్టి నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాను. ఓకేనా. మనము కేఎఫ్సీ కాకుండా మెక్డీ ఉంది కదా, మెక్డీ కాపీ ఉందన్నమాట చైనాది. దాంట్లో విపరీతమైన ఆఫర్లు ఉంటాయి, అది కూడా చూద్దాం పదండి. ఆఫర్లు కూడా ఖతర్నాక్ ఉంటాయి, అది కూడా నేను మీకు చూపిస్తా. మనం తెలుసు రాంగ్ రూట్లో పోతుందని చెప్పి అనుకుంటారు. మా ఇంటికి పోవాల్సింది ఇదే దారి కాబట్టి ఎవరు అబ్జెక్ట్ చేయరు. మనం యాక్చువల్లీ వెళ్తున్నాం పదండి, వచ్చేసాం ఆల్మోస్ట్. మనము ఇప్పుడు వచ్చేసాము మెక్డానల్డ్స్కి కాదు, చైనా వాళ్ళ డబ్ల్యూకి అనమాట. అంటే యాక్చువల్లీ మెక్డానల్డ్స్కి కాపీ అనమాట వీళ్ళు. ఆఫర్లు చూపిస్తే మీకు షాక్ అయిపోతారు. ఓకేనా, వచ్చేసాం. ఇక్కడ చూసారు కదా, ఇదే డబ్ల్యూ, చాలా ఫేమస్, బిభత్సమైన ఆఫర్లు. నేను ఇట్లా రాగానే ఏం చేస్తానంటే బేసిక్గా మన మొబైల్ ఉంది కదా, మన మొబైల్ ఓపెన్ చేసుకోవాలా, ఆఫర్లు ఏమున్నాయో చూసుకోవాలా. నేను యాప్ ఓపెన్ చేస్తున్నా చూడండి. దీంట్లో మనం లోపల పోతే చాలా ఆఫర్ సౌండ్ వస్తుంది బీభత్సంగా, అందుకే బయట ఉన్నా చూస్తాం. ఇప్పుడు చూడండి, దీంట్లో ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫర్లు ఇస్తుంటారు మనకి రెగ్యులర్గా. వీళ్ళు పబ్లిసిటీ కూడా చేస్తారు, అది కూడా నేను చూపిస్తాను మీకు, లైవ్లో ఉంటుంది. యాక్చువల్లీ బెస్ట్ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే దీంట్లో మనకి చాలా ఐటమ్స్ వస్తాయి అన్నమాట. 29.9 RMB అంటున్నాడు. దాంట్లో మనకి ఇట్లాంటిది మన చికెన్ ఒకటి ఇస్తాడు, 2 బర్గర్లు తీసుకోవచ్చు, దాంతోపాటు చికెన్ పఫ్ లాంటిది ఒకటి వస్తుంది, ప్లస్ ఒక కూల్ డ్రింక్స్ వస్తున్నాయి అన్నమాట. మనమైతే తెలిసి ఇది తీసేసుకుందాము, అది బెస్ట్ ఆప్షన్ మనకి. ఎందుకంటే ఇక్కడ మంచిగా ఉంటుంది ఆప్షన్ ఇది, చూసారు కదా. అది చిగా ఖయ్యా చిగా 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 మనతో చెప్పేసాం వాడికి ఆఫర్. ఇప్పుడు తీసుకున్నాం మేము. ఇప్పుడు మనం ఇంకా దీంట్లో పేమెంట్ చేసేద్దాము. యాక్చువల్లీ ఇది మనకి స్కీమ్స్ అన్ని ఆఫర్స్ ఉంటాయి దీంట్లో. వాట్సా చూసా కదా, 29.9 RMB ఇది పేమెంట్. పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయిపోయాక మనకి బార్ కోడ్ వచ్చేస్తుంది. హౌదా, మనం బార్ కోడ్ అయితే స్కాన్ చేసేస్తున్నాము. స్కాన్ చేసిన తర్వాత మనకి వాళ్ళు ఇప్పుడు ఆర్డర్ ప్రాసెస్ చేస్తారు. ఇక్కడంతా పూరాలంతా యంగ్స్టర్స్ ఉంటారు అన్నమాట దీంట్లో. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు కాలేజీలలో పని చేసుకుంటూ ఈవినింగ్ టైంలో వచ్చి ఇక్కడ రెస్టారెంట్స్లో పని చేస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు. చూసారు కదా. చిగా ఓకే, మన ఆల్రెడీ ఆర్డర్ ప్రింట్ అయిపోయింది. మనం బయటికి వెళ్ళి వెయిట్ చేద్దాము, కొంచెం టైం పడుతుంది మనకి. మన ఆర్డర్ కావడానికి అట్లీస్ట్ 15 minutes అయినా టైం పడుతుండొచ్చు, ఎందుకంటే ఆ చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ ఎక్కువ ప్రాసెస్ చేసేవారికి టైం పడుతుంది. అప్పుడు మనం కొంచెం స్మోకింగ్ చేద్దాం. స్మోకింగ్ అంటే నేను సిగరెట్ స్మోక్ చేయను ఫ్రెండ్స్, ఇది వేప్. సిగరెట్ ఆపేసి వేప్ తాగితే బెస్ట్. సజెషన్ కాదు, ఏం తాగకపోతే ఇంకా మంచిది. సిగరెట్ అలవాట్లు ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఈ వేప్ తీసుకుంటే బెస్ట్ అన్నమాట. ఇవన్నీ ఫ్రూట్ ఫ్లేవర్స్ అని వస్తాయి, చాలా మంచిది. అవుదా, ఇంకా టైం పడుతుంటుంది మంది. యాక్చువల్లీ ఇక్కడ నేను వచ్చి 15 నిమిషాలు అయింది. యాక్చువల్లీ 15 minutes అయింది. ప్రిపేర్డ్ అంట 8367. మన ఆర్డర్ కూడా తెలియదు నాకు యాక్చువల్లీ ఏంటి అది. వాళ్ళు ఇచ్చే వరకు సర్ప్రైజ్ అనుకోవాలి ఇంకో.
అప్పటి నుంచి చూస్తున్నా వీళ్ళు బిజీగా మాట్లాడుకుంటారు. మన ఆర్డర్ ఇస్తారో లేదో తెలియదు యాక్చువల్గా. అప్పటి నుంచి చూస్తున్నా చిగా మన ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది. దీని లోపల ఏముంది మన ఇంటికి పోయినాక చూడాలి. ఇంకా చూసారా మన పార్సల్ అయితే ఓకే తీసుకొని వెళ్ళడం. ఇంకా ఫుల్ హాట్ ఉంది. యాక్చువల్లీ మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ చిగా చిగా 这 ఫ్రెంచ్ 谁？是不是你给他学校的？你没给他学？ 我不知道，我没听懂。 మనకు చైనీస్ రాదు. చైనీస్ వచ్చినట్టు అయితే ఇంకా బిబ్బత్సంగా అడుగుతూ ఉండాలి.看一下啊，那就把这个换一చిగా下。అవును మళ్ళీ మొత్తం టోటల్గా చెక్ చేయమని చెప్తా ఉన్నాను నేను.他说的时候我已经。 操 2 బర్గర్స్ ఒకటి అది ఇచ్చారు మనకి. శిష 啊，不用谢。Sorry。Sorry，拿回来了。反正是 什么 sorry 我操这个两个这个不要哪个？你要哪个？这两个你。可以啊。然后这个呢？你要哪个两个？这个你要哪个两个？这个这个卷儿。薯条。这个没有啊。那就把汉堡拿走，拿个卷。మనకి చెప్తా ఉన్నాను నేను మనకి ఇవ్వలేరు అది ఇది అని చెప్పేసి.一个卷儿，有个果蔬，你看一下啊。那这个呢？你要哪个？这个你要哪个？这个。这个是吧？然后那这边呢？这个。这个。可以啊，这个。这个吗？这个可以啊，这个没有。可乐。అలా ఒక రేంజ్లో టార్చర్ పెడతా ఉన్నా నేను.谢谢。那个。We need to pick up them out. శిష. Sorry. అట్ లాస్ట్ మనం సక్సెస్ అయినాం అన్నమాట. మనకు కూల్ డ్రింక్ ఇచ్చినారు, ఓకే రోల్ ఇచ్చినారు. ఇప్పటికి రోల్ ఇవ్వాలంతా. మనం ఎప్పుడన్నా కానీ ఆఫర్ దగ్గర కాంప్రమైజ్ కావన్నమాట. మనకు వచ్చి రాని లాంగ్వేజ్తో కూడా మనము బీభత్సంగా కొట్లాడి మరీ తీసుకుంటాం ఏమన్నా కానీ. అంతే కదా. ఇప్పుడు ఆమె 2 బర్గర్ తీసేసి అది ఇచ్చిన రోల్ ఇచ్చినది. రోల్ కావాలంటే ఓకే అని చెప్పింది. దాని తర్వాత అది కావాలంటే అది ఇచ్చింది. మళ్ళీ పాప్కార్న్ ఇచ్చింది. కూల్ డ్రింక్ లేదన్న కూల్ డ్రింక్ ఇచ్చింది. ఇక లాస్ట్కి అడగకపోతే ఇయ్యరు. అట్లా లైట్ తీసుకుంటారు. ఫారినర్ కదా వీడికి ఏం తెలుసులేదు అని చెప్పేసి వదిలేస్తామా ఏంది మనం. అట్లుంటుంది మనతో. మరి ఇది వచ్చేసి యాక్చువల్లీ మా ఇంటి పక్కనే ఉన్న సూపర్ మార్కెట్. మా ఇంటికి వెళ్ళాలంటే కొంచెం ముందుకు వెళ్ళేసి లాస్ట్లో సెకండ్ బిల్డింగ్ ఉంది కదా అది మా బిల్డింగ్. ఇది వచ్చేసి హువాయ్ సూపర్ మార్కెట్ అన్నమాట. మేము ఉండే ప్లేస్ హువాయ్. ఓకేనా. ఈ సూపర్ మార్కెట్లో బీర్ దొరుకుతుందా అంటే దొరుకుతుంది. మళ్ళా వైన్ షాప్లో పోయి లైన్లో పడి కొట్టుకునే అవసరం లేదు. వైన్ ఎక్కడైనా దొరుకుతుంది మందు ఇక్కడ. కాబట్టి మనం వెళ్ళేసి నేను మీకు చూపిస్తాను. బియర్ చూపించడు కాదు పర్చేస్ చేస్తా. చల్లగా తాగేసి ప్రశాంతంగా పడుకోవచ్చు. వీకెండ్లో మాత్రం కంపల్సరీ తాగాల్సిందే. ఇక్కడ అన్నీ చూసారు కదా అంతా మందు. అది మనం కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ మనకి బియర్ క్యాన్స్ కనిపిస్తాయి. ఇవన్నీ బియర్ క్యాన్స్, మొత్తం 1 లీటర్ బియర్ క్యాన్స్. దీని పవర్ వచ్చేసి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ సేమ్ టు సేమ్ మన ఇండియన్ వాల్యూమే ఉంటుంది 4.1 అంటే ఆల్కహాల్ పర్సంటేజ్. దీని ప్రైసింగ్ చూసారు కదా 9.9. నాకు ఫ్లేవర్ నాకు ఇష్టం వచ్చింది ఇది నేను తీసుకుంటా కంపల్సరీ. ఇది చూసారు కదా ఇది కూడా సేమ్ టు సేమ్ అదే 1 లీటర్ 4.1 12p. ఈ బియర్ చాలా బాగుంటుంది. మనం వెళ్ళేసి డబ్బులు కట్టేసి కొంపకు పోయేసి తాగేద్దాం. ఇంకా ఎనీహౌ పేమెంట్ చేసేసి వెళ్ళిపోదాము. ఆల్మోస్ట్ లేట్ కూడా అయిపోయింది. పేమెంట్ అయితే అయిపోయింది చూసారు కదా 9.9. మనం ఇక్కడ సూపర్ మార్కెట్లో కూర్చొని తాగినా కానీ మనం కూడా అబ్జెక్ట్ చేయడు ఇక్కడ. కానీ మనం ఇక్కడ తాగాం, ఇంటికి వెళ్ళి తాగాం. ఓకేనా, వెళ్దాం పదండి ఇక మా ఇంటికి.
ఇది నేను చెప్పాను కదండి, నేను ఉండేది స్టాక్ మార్కెట్ అనమాట. ఇక్కడ అన్ని స్టాక్ మార్కెట్స్ ఉంటాయి, అమ్ముతూ ఉంటారు రేట్లతో. కాబట్టి మన బండి పార్క్ చేసేసి మనము ఇంట్లోకి పోదాం. కొంచెం ముందు పోవాలి. వర్షం పడింది కదా, కొంచెం క్లైమేట్ మెల్లిమెల్లిగా చేంజ్ అవుతూ ఉంది. ఇది మా ఇల్లు. నేను ఉండేది 3rd ఫ్లోర్లో. కాబట్టి దీంట్లో లిఫ్ట్ ఉంటుందా అంటే అట్లాంటిది ఏమి ఉండదు. డోర్కి సెక్యూరిటీ అయితే పెడతారు. సెక్యూరిటీ కూడా చూపిస్తాం మీకు. ఓకేనా, మన బియర్ క్యాన్ తీసేసుకుందాం. ఫస్ట్ మనం పోగానే కోలా తాగేద్దాం ఫస్ట్. ఓకేనా, మన చికెన్ గిట్ అంతా ఓకే అయిపోయింది. మన ఇంట్లోకి పోవడానికి రెడీ. ఈ సెక్యూరిటీ ట్యాగ్ అయితే కంపల్సరీ పెట్టాలి. అంటే రెంట్స్ ఉన్న వాళ్ళందరికీ, లేకుంటే అది డోర్ ఓపెన్ కాదనమాట. లేకుంటే పాస్వర్డ్ కొట్టచ్చు. పాస్వర్డ్ తెలుసా, పాస్వర్డ్ కొట్టచ్చు. ఇప్పుడు మొత్తం పైకి ఎక్కాలి. మీకు ఎందుకులేండి, నేను ఎక్కేస్తాను. ఓకేనా, నా హోమ్ టూర్ చేయమని చెప్పి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. హోమ్ టూర్ ఎందుకు బ్రో? నాకు ఇచ్చింది కంపెనీ ఫ్లాట్. కంపెనీ ఫ్లాట్ ఎట్లుంటుందో తెలుసు కదా మీకు. నేనేమైనా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను, ఏదో నార్మల్ ట్రేడింగ్ కంపెనీలో చేస్తున్నాను. మనకి ఇచ్చిన ఐటమ్స్ అయితే చూసేద్దాం మనం ఫస్ట్. ఇది ఇచ్చినారు రోలు ఒకటి, దాంతోపాటు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చినారు. ఇందాక మనం కొట్లాడి తీసుకొచ్చినాం కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలా కంపల్సరీ అని ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చినారు. ఇంకా దొంగముండ చికెన్ ఇచ్చింది. ఫస్ట్ మీకు చికెన్ చూపిస్తాను. చికెన్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే అంత పెద్దగా ఉంటుంది. మీరు అనుకుంటే చాలా పెద్దగా ఉంటుంది ఏమన్నా, అంత పెద్దగా ఏముండదు, నార్మల్ ఉంటుంది చిన్నగా. దాంతోపాటు చిన్నది చికెన్ నగెట్స్ ఇచ్చినాడు. ఇది బీడ్తో తర్వాత మస్తు ఉంటుంది తింటే. చికెన్ చూసారా ఎట్లుందో, చిన్నగా అంతే. 1/2 కిలో చికెన్ ఇది, అది కూడా సగమే. ఇది వర్తా కాదా చెప్పండి? నాకు తెలిసి 100% వర్త్ కాదని నేను అనుకుంటున్నా. మీరు ఏమనుకుంటున్నారో అది కూడా చెప్పండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. ఫోటోలో చూసి డిఫరెంట్ అనుకున్నా, కానీ ఇక్కడ మాత్రం మరీ దరిద్రంగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం. కంప్లైంట్ మాత్రం బిబ్బత్సంగా రాస్తా. దరిద్రమైన సర్వీసు, దరిద్రం అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ చాలా సీరియస్గా తీసుకుంటారు. ఇన్ని ఇచ్చిన చూడ చెత్తముండ. మనం పోయి అడుగుతూనే ఇచ్చింది అది, లేకుంటే అది కూడా చెప్పిపోతుండే దొంగముండ. టోటలీ డిసప్పాయింటెడ్ ఈరోజు మాత్రం, టోటలీ డిసప్పాయింటెడ్. సర్లే, అయితే అయిపోయింది, అది అయిపోయింది. మనం ఏం చేయలేము. కానీ బియర్ తాగేద్దాం. కమాన్ గైస్, వీకెండ్ ఎంజాయ్. ఇది ఏంటంటే యాక్చువల్లీ మీరు బియర్ వర్తా కాదా చెప్పండి అబ్బా. ఓకేనా, చూసారు కదా 1 లీటర్ బియర్, సేమ్ మనలాగానే ఆల్కహాల్ పర్సంటేజ్. బియర్ క్యాన్లో మంచిగా చల్లగా బియర్ పోసుకొని, చల్లగా ఉందా అనుకుంటే చల్లగా ఉంది. చేర్స్, వీక్లీ చేర్స్. ఎండాకాలము చల్లటి బియర్ తాగుతూ ఒక చికెన్ ముక్క నమ్మలాల మాత్రం సూపర్ ఉంటుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మన వీకెండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చికెన్ కూడా చూపించేస్తాను మీకు. ఇదేంటంటే స్టీమ్ చేసి తయారు చేస్తుంది, దీన్ని ఫ్రై చేసి. ఇది కూడా అంతే, పిక్కొని తినాల్సి వస్తుంది. టిష్యూ. చూసారుగా చికెన్ లెగ్ పీస్. దాని మించి వేసుకుని సాస్ గిట్ అన్ని ఇచ్చినా కదా మనం తినం అది. ఓకే, సప్పగా ఉంది. దీనిపై నుంచి మనం మసాలా వేసుకోవాలి. ఇంకా మసాలా అంటే అంత పెద్ద మసాలా ఏమి వేయరు, నార్మల్ ఉంటాయి కదా, బ్లాక్ పెప్పర్ అది ఒకటి ఇచ్చినాడు. అది పైన చిల్లర ఇచ్చుకొని తినేసాలు. ఓకే అండి, ఈ వీడియోలో ఇంత మటుకే మీకు కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మన ఛానల్ మొత్తం సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్ అండ్ హ్యాపీ వీకెండ్.